ఈరోజు మన హ్మ్, మనము ఎందుకు లైవ్ పెట్టుకున్నాము? మనం ఏం నేర్చుకుంటాము? అని మనం తెలుసుకునే ముందు ఒక చిన్న వీడియోని నేను ప్లే చేస్తాను. ఆ వీడియో 'మదన్ గుప్తా' గారి ఛానెల్‌లో మరి ఒక మేధావి గారిని పిలిసి మరి వారు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు అనేది గూడా మనం చూడవలసి ఉంది. ఇవి నిజంగా మన భారతదేశ చరిత్రలో ఉన్నాయా? లేకపోతే వాళ్ళ నోటికొచ్చినట్టు మాట్లాడి, నేడు భారతదేశ పౌరుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? అనే విషయాన్ని గూడా మనం కూలంకుషంగా మనం చర్చించుకుందాం. మొట్టమొదటిగా నేనొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, మేమిక్కడ రామాయణం అనే ఆ మత గ్రంథాన్ని అవమానించడానికి కానీ, రామాయణంలో చెప్పబడిన దేవుళ్ళుగా పిలువబడిన వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని అవమానించడం గాని, ఇది మా ముఖ్యమైన ఉద్దేశ్యము కాదు కానీ, ఇందులో ఉన్న కొన్ని లుకలుకలు ఏవైతే ఉన్నాయో, లేదా కొన్ని ఆడ్స్ ఏవైతే ఉన్నాయో, అవి మీ ముందు ప్రెజెంట్ చేసి, అది మీ ఇష్టానికి వదిలేయటం మాత్రమే మా ముఖ్యమైన ఉద్దేశ్యం. ఎందుకంటే, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయం తెలియాలి అనే ఇది ఏమి అవసరం లేదు. రైట్? ఆ రూల్ ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చరిత్రలోని విషయాలు, అపాలజెటిక్స్‌లోని విషయాలు, కొన్ని హిందూ గ్రంథాలు, అలాగే బైబిల్‌లోని థియాలజీ విషయాలు కవర్ చేయమంటే చేయగలను గానీ, సైన్స్ గురించి డెప్త్‌గా చెప్పమన్నా, బోటనీ గురించి, జువాలజీ గురించి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నా అది నా సబ్జెక్ట్ కాదు గాబట్టి, వాటి గురించి నేను చెప్పలేను. సో, హిస్టరీని తీసుకొని, హిస్టరీని వక్రీకరిస్తూ మరి కొంతమంది మతాన్ని అడ్డం బెట్టుకొని, మరి ముఖ్యంగా రామాయణం లాంటి గ్రంథాలను అడ్డం బెట్టుకొని, మన భారతదేశ చరిత్రను వక్రీకరిస్తున్న ఈ ధోరణిని అడ్డుకోవడానికి, మరియు మీకు సత్యాలను తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియోలు మేము చేస్తున్నాం. సో, మొట్టమొదటిగా మనం వీరు ఏం మాట్లాడారు? మరి టైటిల్ ప్రకారంగా చూసుకుంటే 'మేధావుల మేధోమథనాన్ని బట్టబయలు చేద్దాం రండి' అని రాసాం మేము. ఈ మేధావులు ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి. భారతదేశం మొత్తము పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బర్మా, టిబెట్, శ్రీలంక, నేపాల్ ఇవన్నీ కలిపి ఉన్నటువంటిది భరతఖండము. భారతదేశం మొత్తము పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బర్మా, టిబెట్, శ్రీలంక, నేపాల్ ఇవన్నీ కలిపి ఉన్నటువంటిది భరతఖండము. ఇలాంటివి 4 భారతదేశం మొత్తము పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బర్మా, టిబెట్, శ్రీలంక, నేపాల్ ఇవన్నీ కలిపి ఉన్నటువంటిది భరతఖండము. ఇలాంటివి 4 ఓకే. రావట్లేదు. నేను మళ్ళీ ట్రై చేస్తాను. భారతదేశం మొత్తము పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బర్మా, టిబెట్, శ్రీలంక, నేపాల్ ఇవన్నీ బ్రదర్ సౌండ్ లేదండి, సౌండ్ లేదు. కలిస్తే భరత వర్షం. అంతేగాని భరత వర్షం యవన వర్షం యవన ఖండం కూడా భరత వర్షంలో యవన ఖండంలో భాగం కాదు. అదే భరత వర్షంలో భాగం. యవన ఖండం అంటే ఈజిప్ట్ దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్ మన దేశాన్ని యవనులు కూడా చేశారు కదా. తర్వాత సౌండ్ లేదా అండి? హలో? సౌండ్ లేదు బ్రదర్, సౌండ్ లేదు. సౌండ్ తక్కువ వచ్చింది. మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టండి, సౌండ్ పెట్టి. ట్రై చేస్తున్నాను సార్. ట్రై చేస్తున్నాను. కైండ్లీ బేర్ విత్ మీ. ఇప్పుడు చెప్పండి. మళ్ళీ ప్లే చేస్తాను. ప్లే చేయండి. భారతదేశం మొత్తం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తక్కువ ఉంది. నేపాల్ ఇవన్నీ కలిపి ఉన్నటువంటిది భరత.
ఇలాంటివి 4 ఖండాలు కలిస్తే భరత వర్షం. అంతేగాని భరత వర్షం అప్పటికి యవన వర్షం కూడా యవన ఖండం కూడా భరత వర్షంలో యవన ఖండంలో భాగం కాదు. అదే భరత వర్షంలో భాగం. యవన ఖండం. యవన ఖండం అంటే ఈజిప్ట్ దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్రికాలో మన దేశాన్ని యవనులు దండయాత్ర కూడా చేశారు కదా. తర్వాత మన ఈనాటి చరిత్రకారులు లేకపోతే మీరు మొదటి ప్రశ్న అడిగారే రామాయణం జరిగిందా అని అడిగేటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వారందరూ చెప్పారు. ఇప్పుడు గురి నావే పెట్టి చాలా మంది అడిగేది ఏమంటే యవన అనే మాట రామాయణంలో ఉంది కదా. యవనులు అంటే గ్రీకులు కదా. గ్రీకులు వచ్చింది కేవలం 2500 సంవత్సరాల క్రితం కదా. కాబట్టి రామాయణం జరిగింది 2500 సంవత్సరాల క్రితం అనేటువంటి ఒక వితండవాదం అంటారు దీన్ని. యవన అనేటువంటి పదము యవన ఖండము అనేటువంటి దానిలో నివసించే వాళ్ళందరినీ యవనులు. యవన ఖండము అంటే ఈజిప్ట్ దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ఒక వితండవాదం అంటారు దీన్ని. యవన అనేటువంటి పదము యవన ఖండము అనేటువంటి దానిలో నివసించే వాళ్ళందరినీ యవనులు. యవన ఖండము అంటే ఈజిప్ట్ దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్నటువంటి భూభాగం పెద్ద భూభాగాన్ని యవన ఖండం. మన భారతీయ భౌగోళ శాస్త్రం ఏదైతే ఉందో అందులో ప్రస్తుతం భారతీయ భౌగోళిక శాస్త్రం ఎక్కడ బయట దొరకట్లేదు. దాని అంశాలు దాని సార్ భారతీయ భౌగోళిక శాస్త్రం ఏంటి అంటే ఈ భూమి భారతీయ భౌగోళిక శాస్త్రం అంట విన్నారండి? జోక్, పెద్ద జోక్ అండి ఇది. భారతీయ భౌగోళిక శాస్త్రం పెద్ద జోక్ ఇది. యవనులు అని అంటే ఈజిప్ట్ దగ్గర నుండి ఆఫ్ఘనిస్తాన్ దాకా ఉన్న వాళ్ళందరినీ యవనులు అని అంటారంట. ఇదొక పెద్ద అంటే జోక్. వీళ్ళు అంటారండి, అందరు అనరు కానీ చరిత్రకారులు అనరు కానీ వీళ్ళు అంటారు. కూర్చొని మాట్లాడుకుని వీళ్ళిద్దరు అంటారు. యవన ఖండము అనేటువంటి దానిలో నివసించే వాళ్ళందరినీ యవనులు. యవన ఖండము అంటే ఈజిప్ట్ దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్నటువంటి భూభాగం. కొంచెం లో సౌండ్ ఉంది బ్రదర్, ఏమైనా బెటర్ అవుతుందా? I'll ట్రై అండి. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను. కొంచెం బెటర్ వస్తే, సౌండ్ వస్తే అందరు బాగా వింటారు, వారికి అర్థం అవుతుంది వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. లేదు సార్, ఇంతే ఉంది వాల్యూము. ఓకే బ్రదర్, క్యారీ ఆన్. మరొకసారి దాన్ని మనం చెప్దాము. కొంచెం ఆడియన్స్ ప్లీజ్, అది కొంచెం వాల్యూమ్ బాగా రావట్లేదు కాబట్టి మా ప్రియ సహోదరులారా ఆయన ఏం మాట్లాడుతున్నారో వినడానికి ట్రై చేయండి. క్యారీ ఆన్ బ్రదర్. అడిగేది అంటే యవన అనే మాట రామాయణంలో ఉంది కదా. యవనులు అంటే గ్రీకులు కదా. గ్రీకులు వచ్చింది కేవలం 2500 సంవత్సరాల క్రితం కదా. కాబట్టి రామాయణం జరిగింది 2500 సంవత్సరాల క్రితం అనేటువంటి ఒక వితండవాదం అంటారు దీన్ని. యవన అనేటువంటి పదము యవన ఖండము అనేటువంటి దానిలో నివసించే వాళ్ళందరినీ యవనులు. యవన ఖండము అంటే ఈజిప్ట్ ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్నటువంటి భూభాగం పెద్ద భూభాగాన్ని యవన ఖండం. మన భారతీయ భౌగోళ శాస్త్రం ఏదైతే ఉందో అందులో ప్రస్తుతం భారతీయ భౌగోళిక శాస్త్రం ఎక్కడ బయట దొరకట్లేదు. శాస్త్రం అంటే ఈ భూమి మొత్తాన్ని కూడా 9 భాగాలుగా విభజించారు. 9 వర్షాలు. నవవర్ష మండిత వసుంధర అనేటువంటి మన సంస్కృతి. నవవర్షాలతో ఓకేనండి. జాన్సన్ గారు ఇక్కడ మరి వీరేమంటున్నారంటే ఇండియా అనంటే మరి పాకిస్తాన్, బర్మా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఇవన్నీ కూడా కలిపి మరి ఆ కాలంలో ఇండియా అనేవారు. అనంటే ఇండియా అనేది అసలు ఇండిపెండెన్స్ మనకి ఎప్పుడొచ్చిందండి? 1947లో. అంతకుముందు ఇండియా అనే కాన్సెప్ట్ ఆ భావన లేదు. అవన్నీ కూడా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి. ఈ రాజ్యాలన్నీ ఏకమయ్యి అటు తర్వాత ఒక ఇండియాగా లేదా భారత్‌గా పిలువబడింది యాస్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రైట్? కానీ వీళ్ళేమంటున్నారంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బర్మా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా కలిపితే ఇది ఇండియా. కానీ దీన్ని భరత వర్షానో సంథింగ్ ఏదో అంటారు అని చెప్పి ఇంకొక యవన వర్షం అని కూడా ఉంది. యవనులు అనంటే ఈజిప్ట్ నుండి ఆఫ్ఘనిస్తాన్ దాకా ఉన్న వాళ్ళని యవనులు అని అంటారు. రామాయణంలో యవనులు ఉంటారు కదా అని కొంతమంది వితండవాదం చేసేవాళ్ళు ఉంటారు. కాదు. వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు. ఇక్కడ మరి చెప్పబడుతున్న యవనులు వీళ్ళు వేరు అని అబద్ధాన్ని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏమంటున్నారంటే భారతీయ భౌగోళిక శాస్త్రం అంట. అసలు అలాంటి శాస్త్రం ఎక్కడా లేదు. భారతీయ భౌగోళిక శాస్త్రం ఏంటి? అది ఎక్కడా లేకపోవడమే కాకుండా ఈయన దగ్గర ఉందంట. ఈ కొత్త బత్తాయి దగ్గర ఉందంట భారతీయ భౌగోళిక శాస్త్రం. అందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయంట. అది చెప్తున్నాడంట. సో ఇవన్నీ కూడా జనాల్ని మోసం చేసే విధంగా ఉన్నాయే గాని
సత్యానికి చాలా దూరంగా ఉంది అన్న సంగతి ప్రేక్షకులు గమనించాల్సిందిగా ప్రార్థన. జాన్సన్ గారు చెప్పండి సార్. యెస్ బ్రదర్. వాళ్ళిద్దరూ కూడా వారి యొక్క డిస్కషన్‌లో ఆధారాలు లేని మాటలు మాట్లాడుతున్నారు. భారతీయ భౌగోళిక శాస్త్రం ఏంటసల? భౌగోళిక శాస్త్రం ఉంది గానీ, భారతీయ భౌగోళిక శాస్త్రం లేదే. ఇలాంటి అబద్ధాలు అంటే నిజంగా ఏం చెప్పినా నమ్మేవాళ్ళు ఉన్నంత వరకు ఇలాంటోళ్ళు ఉంటూనే ఉంటారండి. అందుకే వయస్సు మీద హ్మ్. పడ్డది ఇద్దరు వయస్కులు వాళ్ళు. నాకు తెలిసి 60 అబోవ్ ఉండొచ్చు అనుకుంటా. అలాంటి పరిస్థితిలో ఉన్న వీరు ఒక కుటుంబాన్ని నడిపించుకొనొచ్చి, చాలా మందిని చూసి, ఒక కుటుంబ వ్యవస్థలోంచి వచ్చి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్నో మంచి చెడ్డలు చూసొచ్చిన వారు కూర్చొని ఇన్ని అబద్ధాలు ఎలా ఆ స్టూడియోలో ఆడగలుగుతున్నారా అని నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు ఆ వయసు మీద హ్మ్. పడి ఉన్నప్పుడైనా కనీసం నిజం చెప్పాలి. వాస్తవాలు చెప్పాలి. అంటే వాస్తవాలు తెలియక చెప్తున్నారా? వక్రీకరించి చెప్తున్నారా? అని ప్రేక్షకులే అర్థం చేసుకోవాలి. ఇది ఎంత హ్మ్. దారుణం అంటే ఎన్ని అబద్ధాలు సార్ ఇవి. మరి ఈ అబద్ధాలు చెప్పాలి. ఎడ్యుకేట్ చేయాలి. మన వారిని కాపాడుకోవాలి. మాట్లాడుతుంటే అసల బైబిల్‌ని వక్రీకరించడం, లేదా వారి గ్రంథాలే జరిగిపోయినట్టుగా మాట్లాడడం. ఎవరు సార్ అన్నారు 2500 సంవత్సరాల క్రితం రామాయణం జరిగినట్టుగానంట. అసలు జరిగిందేటి రామాయణం? ఏ కాలంలోనైనా జరగలేదు. వారు జరిగినట్టుగా స్థాపించాలని అనుకోని, దాన్నేదో మాట్లాడుతూ ఉండడం నాకు ఆశ్చర్యం అనిపించింది బ్రదర్. సో, మనం ముందుకెళ్ళిపోదాం. మీరు కంటిన్యూ చేయండి. ఓకే. అయితే మనం జాన్సన్ గారు నేను మీకు హ్మ్. ప్రెజెంట్ చేస్తున్నట్లుగా, మీతో నేను సంబోధిస్తున్నట్లుగా కొన్ని విషయాలు నేను చక్కగా స్లోగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను సార్. ఈరోజు మన లైవ్ కార్యక్రమం ఇది రామాయణంలో లుకలుకలు యొక్క ఫస్ట్ పార్ట్ మాత్రమే. యవనులు అంటే గ్రీకులు కాదంట. అంటే ఈయన ఇటువైపు ఈ పోస్టర్‌లో 'రామాయణకి ప్రూఫ్స్ ఏంటి' అనే ఈ పోస్టర్ మదన్ గుప్తా గారి ఛానెల్‌లో నుంచి గూడా నేను తీసి పెట్టడం జరిగింది. సో, వీలైతే హ్మ్. మీరు చూడొచ్చు. అది చాలా సేపు లైవ్ అది. దాదాపు చాలా సేపు వీడియో అది. దాదాపు 2 గంటల సేపు ఉంటుంది. అందులో ఒక అంశంని మాత్రమే మేము తీసుకున్నాము. మిగతా ఇలాంటి వీడియోస్ వేరే వేరే ఛానెల్స్‌లో అబద్ధాలను ప్రచారం చేస్తున్న ఛానెల్స్ చానా ఉన్నాయి. ఆటన్నిటిలో నుండి గూడా మెయిన్ సారం ఏదైతే ఉందో, మెయిన్ పాయింట్స్ ఏదైతే ఉందో తీసుకొని, ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా మేము కేవలం అంటే కేవలం సత్యాల్ని మాత్రమే చెప్పే ప్రయత్నం మేము చేస్తాం. మొట్టమొదటిగా మనం బైబిల్ దగ్గరికే వెళ్ళాలి. తప్పదు. తప్పదు. సో, చదవండి సార్. ఆదికాండము 10వ అధ్యాయము. మనల్ని కొంచెం నాకు జూమ్ చేయండి సార్. రైట్. వదిలేసేయండి పర్వాలేదు. నేను జూమ్ చేసుకున్నాను. ఆదికాండం 10వ అధ్యాయంలో చదవమంటారా? చదవండి సార్. ఆదికాండం ఇక 10వ అధ్యాయాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. దాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. ఆదికాండం 10వ అధ్యాయం మొదటి వచనం 2, 3, 4, 5 వచనాల్ని మనం అధ్యయనం చేద్దాం. ఇది నోవాహు కుమారుడగు షేము, హాము, యాపేతు వారి వంశావళి. ఇది నోవాహు కుమారులగు షేము, హాము, యాపేతు అని వారి వంశావళి. జలప్రళయం తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, యాదాయి, యావాను, తుబాలు, మేషేకు, తీరసు అనువారు. ఆగండి గోమెరు సార్. కుమారులు ఇక్కడ రెండవ వచనంలో యాఫెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదై తర్వాత యావాను. యావాను అనే పేరు యెస్. ఉందా? లేదా? 100% ఉందండి. యావాను, యావాను. హ్మ్. సరేనండి. నెక్స్ట్ ఎళ్ళండి. గోమెరు కుమారులు అష్కనజు, రిఫతు, తొగర్మ అనువారు. యావాను కుమారులు ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. అంటే వీరి నుండి యవనుల ఆహ్, సంతతి వాళ్ళు వీళ్ళు. యెస్. యవనులు అని ఎవరైతే పిలుస్తారో వాళ్ళలో ఉన్న ట్రైబ్స్ ఇవన్నీ కదా! అంటే గ్రీక్ అవును. ట్రైబ్స్ రైట్? యెస్. వీరి నుండి ఓకేనండి. సముద్ర తీరము నుండి వీరి నుండి సముద్ర తీరము నుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారం, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హ్మ్. ఓకే. రైట్ అండి. వేరైపోయారు. ఇక్కడి దాకా అవునండి. బైబిల్ మనకి ఈ యావాను అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ యవనుల మూల పురుషుడు, ఇతను యాఫెతు సంతతి నుండి వచ్చినవాడు అని మనకి బైబిల్ క్లియర్‌గా చెప్తుంది. నెక్స్ట్ యెస్.
మరి వీరు సముద్ర తీర ప్రాంతానికి చెందినవారా? ఎందుకంటే బైబిల్ చెప్తుంది గదా! 5వ వచనంలో. సో, అవునండి. వీరి నుండి సముద్ర తీరమున్న మందుండిన జనులు వ్యాపించెను. సో, వీళ్ళు తప్పకుండా సముద్ర తీర ప్రాంత వాసులే. ద గ్రీక్స్ అండ్ ద సీ దే హావ్ ద క్లోజ్ రిలేషన్‌షిప్ విత్ ద ఓషన్స్. ఈ సముద్ర సముద్రాలేవైతే ఉన్నాయో వాటిల్ని దాటుకుంటూ ఎన్నో వ్యాపార వర్తకాలు వగైరా ఇవన్నీ చేసిన వాళ్ళల్లో గ్రీకులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ సముద్ర తీర ప్రాంతవాసులు. ఈ ప్రదేశం మీకేదైతే ఒలింపియా, థెర్మోపైల్ ఇలాంటివి ఏవైతే కనపడుతున్నాయో, ఆ తర్వాత చిన్న చిన్న దీవులు ఏవైతే కనపడుతున్నాయో, ఇవన్నీ కూడా గ్రీకులకు చెందిందే. ఎమర్జెన్స్ ఆఫ్ గ్రీక్. ఇదంతా గూడా గ్రీకులు. సో, ఈ తరువాత గోమెరు కుమారులు అష్కనజు, రిఫాతు, తోగర్మ అనువారు. వీళ్ళు గోమెరు కుమారులు. రైట్. వీళ్ళందరూ గూడా ప్రస్తుతం ఉన్న టర్కీ దేశానికి చెందిన వాళ్ళు. రైట్. అటు తరువాత యవనులు ఎవరో చూద్దాం. హూ ఆర్ ద యవనాస్ అనంటే మరి మనకి ఈ పెద్ద ఇదేం రాకెట్ సైన్స్ కాదు గదా! సో, హ్మ్. మనం ఒకసారి ఏఐని అడుగుదాం. ఏం చెప్తుందో చూద్దాం. హూ ఆర్ ద యవనాస్? చదవండి సార్. భారతీయ సాహిత్యంలో యవనులనే పదం పురాతన విదేశీ ప్రజల సమూహాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా గ్రీకులు. హ్మ్. వీరి పేరు పెర్జియన్ పదం యౌనా నుండి ఉద్భవించింది. కాలక్రమేణా ఈ పదం యొక్క అర్థం హెలినిస్టిక్ ప్రపంచం మరియు అంతకు మించి ఉన్న ఇతర పాశ్చాత్య విదేశీయులను, రోమన్లను మరియు తర్వాత యూరోపియన్లను కూడా చేర్చడానికి విస్తరించింది. వారు వారి సైనిక మరియు వాణిజ్యానికి ప్రసిద్ధి చెందారు మరియు మౌర్య మరియు గుప్త కాలాల నుండి పురాతన భారతీయ శాసనాలు మరియు సాహిత్యంలోని వారి ఉనికిని చారిత్రక ఆధారాలు ఉన్నాయట వారి ఉనికికి. ఉన్నాయి గదండీ! సో, ఉన్నాయండి. ఈ యవనులనేవారు మొట్టమొదటిసారి భారతదేశ సరిహద్దుకి వచ్చింది క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో అలెగ్జాండర్ ది గ్రేట్ దండయాత్రల సమయంలో ఈ పదాన్ని ప్రాచీన భారతీయులు స్వీకరించారు. స్వీకరించారు. అప్పటి నుండి యవనులు అనే కాన్సెప్ట్ ఇండియాలో ఉంది. విత్ ద కాంక్వెస్ట్ ఆఫ్ అలెగ్జాండర్. చదవండి సార్. అర్ధ పరిమాణము. అర్ధ పరిమాణము ప్రారంభంలో మహాభారతం వంటి మూలాల ప్రకారము, ఇది నోట్ దిస్ పాయింట్ అందరూ వినాలి. మహాభారతం వంటి మూలాల ప్రకారం యవన అనేది ప్రత్యేకంగా గ్రీకులను, ముఖ్యంగా అయోనియన్ గ్రీకులను సూచిస్తుంది. అయిపోయింది ఆన్సర్. క్లియర్ గదా! అవును, చాలా క్లియర్ సార్. సరే. తమిళ సాహిత్యం. సంగం సాహిత్యంలో యవనులు మధ్యధర అంటే మెడిటరేనియన్ సీ మధ్యధర నుండి వచ్చిన సముద్ర వ్యాపారులుగా గుర్తించబడ్డారు. బైబిల్ గూడా చెప్తుంది గదా! సేమ్. వీళ్ళు సముద్ర తీర మధ్యధరా ప్రాంతవాసి చెప్తుందా లేదా? 5వ అవునండి. వచనం మళ్ళీ చదవండి. వీరి నుండి సముద్ర తీరము నుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారం, వారి వారి భాషల ప్రకారం, వారి వారి వంశముల ప్రకారం ఆయా దేశములలో వారు వేరైపోయిరి. సో, ఇలా గ్రీక్ ట్రైబ్స్ అన్నీ గూడా వచ్చాయి అని చెప్తూ ఉంది. హిస్టారికల్లీ ఇట్ ఈస్ ప్రూవెన్. సో, అలెగ్జాండర్స్ కాంక్వెస్ట్ క్రీస్తు పూర్వము 327 నుంచి 25 మధ్య కాలంలో మరి గాంధార అనే ప్రదేశంలో, తక్షశిల అనే ప్రదేశంలో, ఇటు బాక్ట్రియా ఇవన్నీ కూడా ఈయన ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి సత్రాప్స్ అని పిలిచేవాళ్ళు ఆ కాలంలో. క్షేత్రపాలకులు అని సంస్కృతంలో, లేదా మనకు తెలుగులో అంటాం గదా! ఈ క్షత్రపాస్ లేదా ఈ సత్రాపీల్ని ఒక్కొక్కళ్ళని ఈ పర్షియన్ సత్రాపుల్ని ఓడగొడుతూ ఇండియా లోపల చేసిన యుద్ధం పేరు హైడస్పాస్. అంటే ప్రస్తుతం ఇండియా కాదు. ఈ కాలంలోని పాకిస్తాన్. రైట్. హిడస్పాస్. అక్కడ పోరస్‌ని ఓడించాడు. పోరస్‌ని ఓడించిన తర్వాత అలెగ్జాండర్స్ విక్టరీ కాయిన్ గూడా మరి ఏనుగు మీద పోరస్, గుర్రం మీద అలెగ్జాండర్ మనం చూడవచ్చు. ఇక్కడ విజయ కిరీటాన్ని ధరింపజేస్తున్న మనకి ఈ నైకీ దేవత గూడా, గ్రీకుల నైకీ దేవత గూడా మనకి ఈ నాణెం పైన కనపడుతుంది. అటు తర్వాత ఏం జరిగింది అనంటే, ఈ అలెగ్జాండర్‌తో పాటు వచ్చిన ఈ గ్రీకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇండియన్ సబ్ కాంటినెంట్ యొక్క ఈ భారతదేశం యొక్క సరిహద్దులలో అంటే తక్షశిల, గాంధార, మరి ముఖ్యంగా తక్షశిల, గాంధార,
బ్యాక్టీరియా మెరిజువానా ఆర్కియాలజికల్ కాంప్లెక్స్ ఇలాంటి ప్రదేశాలలో వీళ్ళు ఉండిపోయారు. ఎందుకంటే సెల్యూసిడ్ ఎంపైర్ అనేది ఫార్మ్ అయింది. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత సెల్యూకస్ నికేటర్ 1 లేదా నిసేటర్ 1 అని అంటారు. ఆయన రాజయ్యాడు కదా! ఇదే చరిత్ర. సో, ఆ కాలం నుంచి ఏం జరిగిందో ఒక్కసారి మీరు చదవండి సార్. ఓకే సార్. గ్రీకో బౌద్ధ మతం అనేది గ్రీకు మరియు బౌద్ధ సంస్కృతుల మధ్య సాంస్కృతిక సమకాలీకరణ. ఇది గాంధార ప్రాంతంలో ఆధునిక పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం మరియు 5వ శతాబ్దం మధ్య ఉద్భవించింది. సో, ఈ భారతదేశ సరిహద్దులలో అంటే గాంధార ప్రాంతములో ఉన్న ఆ కాలము నాటి గ్రీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుద్ధిజంని కూడా అడాప్ట్ చేసుకున్నారు. బుద్ధిజంని అడాప్ట్ చేసుకొని బుద్ధుడికి మొట్టమొదటిసారి విగ్రహాలు చేశారు వీళ్ళు. సో, దాన్ని గ్రెకో బుద్ధిజం అని అంటారు. అంటే గ్రీకుల బౌద్ధ మతము, గ్రెకో బుద్ధిజం. ఇలా ఇది లాస్ట్ చదవండి సార్. బుద్ధుడి మొదటి మానవ చిత్రాలు ఇది. బుద్ధుని మొదటి మానవ చిత్రాలు బుద్ధుడిని కాళీ సింహాసనం లేదా పాదముద్రల వంటి చిహ్నాల ద్వారా మాత్రమే సూచించే మునుపటి అభ్యాసం నుండి దూరంగా మానవ రూపంలో బుద్ధుని మొదటి చిత్రాలను సృష్టించిన ఘనత గ్రీకు శిల్పులకు దక్కుతుంది. సో, ఈ గాంధార ఆర్ట్ ఎవరిదండి? ఇది గ్రీకులది. గ్రీకుల ఆర్ట్. అందుకనే మనకి గ్రెకో రోమన్ ఈ ఆర్ట్ ఏదైతే ఉంటుందో బట్టలు మడతలుగా అది మనకి కనపడతాయి. సో, ఆ తర్వాత కాలంలో అలెగ్జాండర్ తర్వాత ఇది సెల్యూకస్ కాలంలో సెల్యూసిడ్ ఎంపైర్‌గా పిలువబడింది. సెల్యూకస్‌కి కాంటెంపరరీ సమకాలీన రాజు చంద్రగుప్త మౌర్యుడు మన భారతదేశంలో. అలెగ్జాండర్ కాలంలో నందులు ఉన్నారు. అలెగ్జాండర్ తర్వాత సెల్యూకస్ వచ్చిన తర్వాత నుండి మరి సెల్యూకస్ సమకాలీకుడు చంద్రగుప్త మౌర్య. ఈ చంద్రగుప్త మౌర్యకి సెల్యూకస్‌కి యుద్ధం జరిగింది. తర్వాత సెల్యూకస్ యొక్క కూతురు హెలెన్‌ని చంద్రగుప్త మౌర్య పెళ్లి చేసుకున్నాడు. చంద్రగుప్త మౌర్య గ్రీకుల అల్లుడయ్యాడు. మరి ఈ హెలెన్ అనే ఆవిడ చంద్రగుప్త మౌర్యకి భార్యగా కూడా ఉంది. ఇది చరిత్ర. తరువాత ఈ సెల్యూసిడ్ ఎంపైర్ పడిపోయిన తర్వాత గ్రెకో ఇండో గ్రీక్స్ అని వీళ్ళు ఇంకొక కొత్త రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఇది కూడా బ్యాక్ట్రియా, అలెగ్జాండ్రియా, తక్షశిల అంటే ఇది గాంధార ఏరియాలోనే ఉంది. గాంధార మాటికి గాంధార ఏరియా అని నేను అంటున్నాను. దాన్ని గుర్తుంచుకోండి. అటు తర్వాత ఈ ఇండో గ్రీకులు మన భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చినట్లుగా కూడా చరిత్ర ఉంది. ఎవరి కాలంలో? పుష్యమిత్ర శుంగుడి కాలంలో. పుష్యమిత్ర శుంగుడు బౌద్ధులని హింసలకి గురి చేస్తున్న సమయంలో మినాండర్ కాలంలో మినాండర్ పరిపాలిస్తున్నప్పుడు ఏది ఇండో గ్రీక్ రాజ్యాన్ని మినాండర్ పరిపాలిస్తున్న కాలంలో పాటలీపుత్ర దాకా కూడా మార్చింగ్ చేసుకుంటూ వచ్చి మరి వీళ్ళనందరినీ కాపాడుకొని వెనక్కి తీసుకెళ్లిన దాఖలాలు ఉన్నాయి. పెద్దగా యుద్ధాలు జరిగిన దాఖలాలు హిస్టారికల్లీ లేవు. కానీ వాళ్ళు మార్చింగ్ చేస్తూ ఇండియా లోపల పాటలీపుత్ర దాకా వచ్చి ఈ బౌద్ధ ఆరామాలలో ఉన్న ఈ గ్రీకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకెళ్ళాడు అనే చరిత్ర మనకి ద హిస్టరీ ఆఫ్ ఇండో గ్రీక్స్ అనే పుస్తకం చదివితే తెలుస్తుంది. ఈ ఇండో గ్రీకుల కాయిన్లు కూడా అంటే నాణాలు కూడా మనకి నేటికి కూడా మ్యూజియంల్లో కనపడతాయి. ఈ ఇండో గ్రీకుల శిల్పకళ మనం చూడవచ్చు. ఇవి పొడగాటి వాళ్ళ మీరు వీళ్ళ ఖడ్గాలు చూడొచ్చు. వీరి ఖడ్గం మీద బౌద్ధులకు చిహ్నమైన బౌద్ధ త్రిరత్నని కూడా మీరు చూడొచ్చు. కనపడుతుందా జాన్సన్ గారు? కనపడుతుందండి. వీరి ఖడ్గం మీద ఇండో గ్రీకుల ఖడ్గం మీద బౌద్ధుల త్రిరత్న బుద్ధిస్ట్ త్రిరత్న కూడా మీరు చాలా క్లియర్‌గా చూడొచ్చు. యవన రాజుల శిల్పకళ. సో, ఇలా ఈ గాంధార ఆర్ట్ అనేది కూడా మరి మొట్టమొదటిసారి గ్రీకుల ద్వారానే తేబడింది. వాళ్ళే యవనులు. మరి హనీ జాన్సన్ గారు ఇది ఎవరు సార్ ఫోటోలో? అండి అదే మీరొచ్చారు. మనం వెళ్ళింది ఇది మ్యూజియం ఢిల్లీ నేషనల్ మ్యూజియం సార్ ఇది. ఫోటో నేను తీశాను కాబట్టి నేను లేను ఫోటోలో. అవును. సో, ఈ 2 వేరు వేరు శిల్పాలు గదా! కదా! ఇక్కడ కింద లేబుల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ దాంట్లో రైట్ సైడ్‌లో లేబుల్స్ లేవుగా.
సో, అవునండి. ఇక్కడ కుచ్చులుగా ఈ కుచ్చులుగా ఉన్న ఈ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో ఇది గ్రెకో రోమన్ ఆర్ట్. ఇది గ్రెకో రోమన్ ఆర్ట్. చాలా మీరు అవును. క్లియర్‌గా చూడొచ్చు. సో, ఇక్కడి నుండి మరి మనకి ఈ గాంధార ఆర్ట్ అనేది మొదలైంది. మన భారతదేశంలో మొట్టమొదటిసారి విగ్రహాలు, శిల్పాలు చెక్కడం అనేది మొదలైంది. అంతకన్నా ముందు మన భారతదేశంలో శిల్పాలు, విగ్రహాలు చెక్కే కళ లేదు అని నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను. సో, ఇవి బౌద్ధ చైత్య గృహాలు. ఈ బౌద్ధుల చైత్య గృహాలలో కూడా మీకిక్కడ పిల్లర్స్ ఏవైతే కనపడుతున్నాయో ఒక్కొక్క పిల్లర్‌ని ఒక్కొక్క యవనులు వాళ్ళు ఆ రోజుల్లో దాన ధర్మాలు చేసి మరి బుద్ధిజం కోసము వాళ్ళు వాళ్ళ పేర్లని కూడా ఈ స్తంభాల మీద రాయించుకున్నారు. ఇక్కడ చూడండి. రైట్ కనపడుతుందండి? యెస్ బ్రదర్. ఇలా ఇక్కడ ఏమని రాసుంది చూడండి. యవన గ్రీక్ డోనర్స్ రైట్? దేనుకాకట, దేనుకాకట యవనస. తెలుగులో సాలాగుంటుంది. దేనుకాకట యవనస అంటే ధాన్య కటకము అంటే అమరావతి. మన ఆంధ్రలో ఉన్న అమరావతి. దేనుకాకట నుండి లేదా ధాన్య కటకం నుండి వచ్చిన ఈ యవనుడు ఎవరైతే ఉన్నాడో లేకపోతే ఈ గ్రీక్ ఎవరైతే ఉన్నారో ఆయన డొనేట్ చేసిందిది అని ఇక్కడ క్లియర్‌గా రాసుంది. లెఫ్ట్ పిల్లర్ నంబర్ 9 ఆఫ్ ద గ్రేట్ చైత్య. ఎక్కడ ఇది? నంబర్ ఈ 9. చైత్య గృహం లోనావ్లాలో ఉంటుంది. రైట్? లోనావ్లాలో ఆహ్, ఆహ్ పేరు చెప్తాను. నాకు సడెన్‌గా గుర్తు రావట్లేదు. బేడ్సే కాదు. ఇంకొకటుంది. కార్లే కేవ్ సారీ. కార్లే కేవ్స్ అంటారు దీన్ని. KARLE కార్లే కేవ్స్‌లో మనకి దొరుకుతుంది. రైట్? అక్కడ ఏమని రాసింది? ద ఇన్‌స్క్రిప్షన్ ఆఫ్ దిస్ పిల్లర్ రీడ్స్ దేనుకాకట యవనస. చదివారండి? చూసారండి? దేనుకాకట యవనస. యసవదననం అతని పేరు. యసవదననం. తపోదానం. ఆయన దానం చేసింది. రైట్? అలాగే ఇలా పిల్లర్ నంబర్ 3, పిల్లర్ నంబర్ 4, పిల్లర్ నంబర్ 9, పిల్లర్ నంబర్ 5, పిల్లర్ నంబర్ 13, పిల్లర్ నంబర్ 15 ఇవన్నీ కూడా యవనులు గిఫ్ట్ చేసిందే. యవన సిహద్యః సిహదాయ ఆఫ్ ధేనుకాకట, యవన ఆఫ్ ధేనుకాకట, యవన యసవధనన ఆఫ్ ధేనుకాకట, యవన ఘట ఆఫ్ ఉమేహక ఉమేహకత. ఇలా రకరకాలుగా మనకి యవనుల చారిత్రక మరియు పురావస్తు ఆధారాలు మనకు భారతదేశంలో దొరుకుతున్నాయి గదా! మరి మనము ఒకసారి ఈ సైకిల్ చూడాలి. టైమ్ అనేది ఇట్స్ నెవర్ ఎ సైకిల్. ఇట్స్ ఎ మిత్. అది ఒక అబద్ధం. తీపి అబద్ధం. కాలం అనేది చక్రంలా తిరుగుతుంది అని. కాలం అనేది కంటిన్యూయస్ అది. అది కాలం వెనక్కి పోయింది మళ్ళీ వెనక్కి రాదు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు ఇంకా మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలంటే ఎందుకంటే బయట వారు గూడా చూస్తుంటారు కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా మొట్టమొదటిగా 'శంకర్' తీసిన సినిమా నాకు తెలిసి ఏంటది? 'జెంటిల్‌మ్యాన్'. 'జెంటిల్‌మ్యాన్' క్యాసెట్ ప్లే అవుతుంది. అదే కృతయుగం. రైట్? అటు తర్వాత 'ప్రేమికుడు' సినిమా క్యాసెట్ ప్లే అవుతుంది. అది త్రేతాయుగం. అటు తర్వాత 'భారతీయుడు' సినిమా క్యాసెట్ ప్లే అవుతుంది. అది ద్వాపర యుగం. అటు తర్వాత 'జీన్స్' సినిమా క్యాసెట్ ప్లే అవుతుంది. అది త్రేతాయుగం. ఆ త్రేతాయుగం అయిపోయిన తర్వాత మళ్ళీ 'జెంటిల్‌మ్యాన్' తర్వాత 'ప్రేమికుడు' తర్వాత 'భారతీయుడు' తర్వాత 'జీన్స్' ఇలా ఇదే క్యాసెట్ ప్లే అయితా ఉంటది. ఇది కాలం ఇలా 4 ఈ యుగాలు కలిస్తే ఒక మహాయుగము, 72 మహాయుగాలు కలిస్తే ఒక కల్పము, ఇంకా ఇన్నిన్ని కల్పాలు కలిస్తే ఒక మన్వంతరము. ఇదంతా గూడా ఒక ట్రాష్. ఇది ఈ భూమి మీద మన ఎర్త్ మీద జరిగిన దాఖలాలు ఎక్కడా లేవు. నెక్స్ట్. వాల్మీకి రామాయణం ప్రకారం చూస్తే వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ 42వ సర్గ. మనం ఇక్కడ కొన్ని కాలిక్యులేషన్స్ యేసుకుందాం. 42వ సర్గ రైట్? చదవండి సార్. తాత్పర్యము.
సీతారాములు చిరకాలము ఈ విధముగా భోగములను అనుభవించుచుండగా ఎల్లప్పుడూ భోగమును అనుభవించుటకు అనువైన రమ్యమైన శిశిర కాలము గడిచెను. రైట్. సీతారాములు చక్కగా వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎంతకాలం చేశారట? దశవర్ష సహస్రాణి ఇక్కడ మీకు కనపడుతుంది శ్లోకంలో. 26వ శ్లోకంలో. దశవర్ష సహస్రాణి. చదవండి సార్. దాని మీనింగ్ చదవండి. నెక్స్ట్ పేజ్‌లో ఆ ఉంటుందది. మహాత్ములిద్దరికీ 10,000 సంవత్సరములు గడిచెను. వారిరువురు అనేక విధములైన భోగములను అనుభవించుచుండగా శిశిరత్తువు గడిచెను. రైట్. 10,000 సంవత్సరాలు గడిపారండి. రైట్. శ్రీరాముడు ఎంతకాలం పరిపాలించారు అంటే 11,000 సంవత్సరాలు అంటారు. అది పచ్చి అబద్ధం. బట్ రామాయణం అలా చెప్పట్లేదు. 10,000 సంవత్సరములు గడిచెను. ఇది మనం ఎక్కడ చూసాం? ఉత్తరకాండ 42వ సర్గలో. ఇదే ఉత్తరకాండ 103వ సర్గ 15, 16వ శ్లోక తాత్పర్యాల్లోకి మనం వెళ్లి చూడాలి. చదవండి సార్. తాత్పర్యము రామపాద ఆ! రామపాద సేవా తత్పరులైన హ్మ్. చాలా ధార్మికులైన లక్ష్మణ భరతులిద్దరూ స్నేహము వలన ఎంత కాలము గడిచినను గుర్తించలేదు. హ్మ్. ఈ ఈ విధముగా విధముగా వారు ధర్మ మార్గ తత్పరులై నిత్యము పౌరుల కార్యములు చూచుటకు ప్రయత్నించుచుండగా 10,000 సంవత్సరములు గడిచినవి. శ్రీరాముడు సీతమ్మ వారితో పాటు కలిసి 10,000 సంవత్సరాలు పరిపాలించారు. అటు తరువాత భరత, శత్రుఘ్న, లక్ష్మణులతో కలిసి వాళ్ళ తమ్ముళ్ళతో కలిసి ఇంకొక 10,000 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు టోటల్ ఎన్ని వేల సంవత్సరాలయింది జాన్సన్ గారు? టోటల్ గా 10, 20 వేలండి. 20,000. ఇప్పుడు దశరథుడు ఎంత కాలం పరిపాలించాడు? అది కూడా చూడాలి గదా! అవును. రామాయణంలో పార్టే గదా ఇది గూడా. చదవండి సార్. అవును. ఆ! ఇది ఉత్తమ బాలకాండ వాల్మీకి రామాయణం బాలకాండ 20వ సర్గలోని 10వ శ్లోక తాత్పర్యము. విశ్వామిత్ర అక్కడి నుంచే కదండి. అవునండి. విశ్వామిత్ర ఇక్కడ కదా ఉత్తమ వ్రతవంతుడైన ఆ విశ్వామిత్ర అదే కదా. చదవండి సార్. కిందది. ఆ, 10th కిందది. 10వ ఓకే. నంబర్. ఓకే. విశ్వామిత్ర 60,000 సంవత్సరముల వయస్సునందు ఎంతో శ్రమపడి ఇతనిని కన్నాను. రాముని తీసుకుని వెళ్ళవద్దు. విశ్వామిత్రుడు శ్రీరాముడిని నాతో పంపి అని దశరథుడి దగ్గరికెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, దశరథుడే తన నోటితో చెప్పిన మాట రామాయణం ప్రకారం. విశ్వామిత్ర 60,000 సంవత్సరములు వయస్సునందు ఎంతో శ్రమపడి ఇతనిని కన్నాను. రాముని తీసుకొని వెళ్ళవద్దు. ఇప్పుడు రాముడు పుట్టిన డేట్ ఏంటో చూద్దాం. శ్రీరాముడు జన్మించింది ఎప్పుడు? వాల్మీకి రామాయణం బాలకాండ 18వ సర్గ. మనం ఒక ఐడియా కోసం చూస్తున్నాం అంతే. చదవండి సార్. యజ్ఞము పూర్తయిన తరువాత 6 ఋతువులు గడిచినవి అనగా 1 సంవత్సరము చాలా వరకు పూర్తయినది. తర్వాత వచ్చిన 12వ మాసమగు చైత్ర మాసమునందు పూర్వాసున నక్షత్ర యుక్త పునర్వసు నక్షత్ర యుక్త నవమి తిథి యందు 5 గ్రహములు తమ తమ ఉచ్చస్థానములందుండగా అనగా సూర్య, కుజ, గురు, శుక్ర, శనులు తమ ఉచ్చస్థానములకు మేష, మకర, కర్కటక, మీన, తుల రాశులందుండగా గరుడు చంద్రునితో కలిసి ఉన్న కర్కాట లగ్నమందు కౌసల్య సకల జగన్నాథుడును సర్వలోక నమస్కృతుడుగును సర్వలక్షణ సంపన్నుడును విష్ణువు యొక్క అంశవాడైన వాడగు మహాభాగ్యవంతుడును ఇక్ష్వాకు వంశ వర్ధనుడును అగు రాముని పుత్రునిగా కనెను. ఓకేనండి. సో ఇక్కడ మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. కర్కాటక లగ్నంలో శ్రీరాముల వారు మరి ఏది నవమి రోజు శుక్లపక్షమున మరి చైత్ర మాసంలో జన్మించారు అని. అంతేనా? అంతేనండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా! చైత్ర మాసమందు ఉందండి. రైట్. పునర్వాసు నక్షత్రయుక్త నవమి తిథి అందండి. రైట్. సో ఎందుకంటే నవమి తిథి, ఎందుకంటే రామనవమి చేసుకుంటారు కదండి. అందుకే నవమి తిథి. తిథి అంటే ఏం లేదు, తేదీ అని, డేట్ అని. తిథి అనేది మెల్లిమెల్లిగా తెలుగులో తేదీ అయ్యింది. రైట్. ఇప్పుడు ఇయర్ లేదు. ఏ ఇయర్ అని మనం అడుగుతున్నాం. రైట్. ఎవరు చెప్పట్లేదు ఏ ఇయర్ అని. అంటే కొంతమంది 1,80,00,000 అంటారు, కొంతమంది 17 లక్షలు అంటారు, కొంతమంది 12,000 అని కూడా అని అంటారు. ఇప్పుడు ఈ మనసులో పెట్టుకొని
మనం శ్రీరాముడు పాలించింది ఎంతకాలము అని మనం చూసాము. మరి దర్శవస్త్ర సహస్రాన్ని ఇవన్నీ గూడా చూడడం జరిగింది. ఇప్పుడు టోటల్ కాలిక్యులేషన్ మీరే చదవండి సార్. దశరథుడు 60, శ్రీరాముడు 20,000 మొత్తం 80,000 సంవత్సరాలు సార్. మొత్తం 80,000 సంవత్సరాలు. అంటే నేడు ఆహ్, మనం ఏసుకోవడానికి లేదు. మధ్యలో మనకి ద్వాపర యుగం గూడా ఉందిగా. ద్వాపర హ్మ్. యుగానికి కొంతకాలం వదిలేసి పోనీ ఒక 2,00,000 అనుకుందాం. పోనీ హ్మ్. 3,00,000 అనుకుందాం. రైట్? హ్మ్. హ్మ్. 2, 3,00,000 అనుకుందాం. ఊరికే హ్మ్. అనుకుందాం. రైట్. అంతేలెండి అనుకోవడమే. ఇప్పుడు రామాయణంలోని బాలకాండలో ఉన్న స్టోరీ ఆఫ్ వశిష్ఠ అండ్ విశ్వామిత్ర చూద్దాం. విశ్వామిత్రుడు మరియు వశిష్ఠుడి మధ్యలో ఏం జరుగుతుందంటే, వశిష్ఠుడి ఆశ్రమానికి విశ్వామిత్రుడెళ్ళి అక్కడ ఉన్న కామధేనువు లేదా సురభి అనే ఈ గోవుని చూసి చాలా ముచ్చట పడతాడు. ఎందుకంటే దీని పొదుగులో నుండి ఏదంటే అది, ఏది అడిగితే అది ఇచ్చేస్తా ఉంటదది. సో, ఇలాంటి ఆవు నా దగ్గర గూడా ఉండాలని ఆశపడతాడు. ఈ ఆవును లాక్కెళ్తూ ఉన్నప్పుడు ఏదో జరిగింది. ఏం జరిగిందో చూద్దాం. చదవండి సార్. వశిష్ఠుని మాటలు విని ఆ అంటే కామధేనువు ఈ ఆవును తీసుకెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక బ్యాటిల్, ఒక యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో ఏం జరిగిందో చూద్దాం. శ్రీమద్ రామాయణము అంటే వాల్మీకి రామాయణము బాలకాండ 54 సర్గ శ్లోకము మరియు తాత్పర్యంతో మీ ఎదురుగా పెట్టాను. చదవండి సార్. వశిష్ఠుని మాటలు విని ఆ కామధేనువు సైనికులను సృజించెను. రామ, ఆ కామధేనువు యొక్క ఉంబాధ్వని నుండి పుట్టిన వందలాది పప్లవులు పప్లవులు విశ్వామిత్రుడు చూచుచుండగానే అతని సైన్యము నంతము చేసెను. సో, ఈ సైన్యం నంతము చేశారట. హుంబా అంటే ఆవు అంబా అంటుంది కాబట్టి, ఈ హుంబా ధ్వనిలో నుండే పప్లవులు అనే వారి సైన్యాన్ని సృష్టించిందట. మరి అప్పుడు ఈ విశ్వామిత్రుడు వాళ్ళందరినీ చంపేశాడట. అంతటా విశ్వామిత్ర మహారాజు తన సైన్యము ఈ విధముగా నశించుచుండగా చూచి చాలా కోపించి కోపము చేత కళ్ళు పెద్దవి చేసి రథమును అధిరోహించి అనేక విధములైన ఆయుధములతో పప్లవులను నశింపచేశాను. ఓకే. థాంక్స్ అండి. నెక్స్ట్. ఓకే. అప్పుడు ఆ కామధేను ఆ పప్లవుల నందరిని విశ్వామిత్రుడు చంపివేటి చూచి కోపముతో మరలా యవ్వనులను శకులను సృజించెను. యవ్వనులు శకుల దట్ ఈస్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. వీళ్ళేమో యవనులు అనంటే ఈజిప్ట్ నుండి ఆఫ్ఘనిస్తాన్ దాకా ఉన్న వారిని యవనులు అని అంటారు గదా! మరి 1,00,000 సంవత్సరాల క్రితమో, 2,00,000 3,00,000 సంవత్సరాల క్రితమో యవనులు ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళు ఆవు సృజించడం వల్ల పుట్టారా? సకులు అంటే ఇండోసిథియన్స్ అండి. అవును. అది గూడా మనం నెక్స్ట్ లైవ్‌లో రాబోయే ముందు గూడా చూద్దాం. రైట్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ చదవండి సార్. కింద. ఓకే. కాంతి కలవారును మహావీర్యవంతులను బంగారు కింజల్కముల వలె నున్నవారును ఆ యవనులను శకులను భూమిని కప్పివేసిరి. అంతమంది వచ్చారు. యవనులును, శకులును శకులను భూమిని కప్పివేసిరి. ఆ! పొడవైన ఖడ్గములను పట్టసములను చేత పట్టుకుని బంగారు వస్త్రములను ధరించి ఆగండి సార్. పొడవైన ఖడ్గములను నేనిక్కడ పొడవైన ఖడ్గాలు చూపించినట్టున్నాను గదా! ఇదేంటండి ఇది? చూపించారండి. పొడవుగా ఉన్నవి చూపించారు సార్. ఇది పొడవైన ఇక్కడ ఖడ్గం ఉన్నాయి, కాదా? పొడవు. గ్రీకులది అవునండి, కాదా? అవునండి. యెస్. పొడవైన ఖడ్గములను పట్టసములను చేత పట్టుకొని బంగారు వస్త్రములను ధరించి మండుచున్న అగ్నుల వలె ఉన్న శకయవనులను ఆ సైన్యం అంతను నాశనం చేసిరి. శకులని, యవనులను ఇద్దరిని నాశనం చేసేసారట. ఎవరు? విశ్వామిత్రుడి సైన్యం. పిమ్మట పిమ్మట మహత్తేజస్శాలి అయిన విశ్వామిత్రుడు మహాశ్రములను ప్రయోగింపగా యవనులను కాంబోజులను పప్లవులను చల్లా చెదిరైపోయిరి. కాంబోజా అంటే అది మహాజనపదం గదండీ! అవునండి. రైట్. సో, ఇలా మనకి కనపడతది. ఏది? దశరథ మహారాజు కన్నా చాలా ముందు రైట్. 80,000 సంవత్సరాలు దశరథ మహారాజు 60,000 శ్రీరాముడు
20,000 కదా! ఇది కాకుండా అంతకన్నా ముందు. సో, దీని నెక్స్ట్ చాప్టర్ ఏదైతే ఉందో 85వ సర్గ బాలకాండ 55వ సర్గ 55వ సర్గలో చూద్దాం. చూడండి సార్. విశ్వామిత్రుని వారందరును నూరుగురు పుత్రులతో సహా ఏం విశ్వామిత్రుని ఏం ఏం జరిగిందో చూద్దాం. వారందరును విశ్వామిత్రుని ఆశ్రములచే మోహితులై చల్లా చెదిరైపోవుట చూచి వశిష్ఠుడు, ఓ కామధేనువా, యోగ శక్తి చేత ఇంకను సృజింపుము అని ఆ ధేనువును ప్రేరేపించెను. హ్మ్. మహాత్ముడైన వశిష్ఠుడు తమ సైన్యమును నశింపచేయుటను చూచి విశ్వామిత్రుని నూరుగురు కుమారులు మిక్కిలి కోపించిన వారై అనేక విధములైన ఆయుధములను ధరించి వశిష్ఠ మహాముని పైకి దుమికిరి. అతడు వారినందరినీ హుంకారము చేసి భస్మము చేసెను. సో, ఇలా మరి వీరు ఇలా పుట్టినట్టు, వీరు ఇలా వచ్చినట్టు మనం చూస్తున్నాం. మధ్యలో ఒక స్లైడ్ పోయిందండి నేను చేసేటప్పుడు. వీళ్ళు ఎలా పుట్టారంటే, ఆవు యొక్క యోనిలో నుండి జన్మించిన వారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు యవనులు అనే విధంగా కూడా మనకి ఇందులో ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే త్రేతాయుగంలోకి వచ్చేద్దాం. రైట్. శ్రీరాముడు పరిపాలన చేయకముందు మరి వాడు అరణ్యానికి వెళ్ళాలి అని అన్నప్పుడు అరణ్యకాండ అంతా అయిపోయిన తర్వాత సీతమ్మ వారిని, అంటే అరణ్యకాండలో సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇక కిష్కింద కాండలో ఇక వీళ్ళకి సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు పరిచయం అవుతారు. ఇక వాలిని చంపాలి. వాలిని కూడా చంపేసిన తర్వాత శ్రీరాముడు అడుగుతాడు, ఏంటండి మరి వాట్ అబౌట్ మై వైఫ్, ఆమెను ఎలా ఎతుకుదాం ఏంటి అని అంటే, అప్పుడు సుగ్రీవుడు ఈ వానరులందరినీ పిలిచి కిష్కింధకాండ 43వ సర్గలో సీతమ్మ వారిని ఎతకడానికి కొన్ని ప్రదేశాల్లోకి వెళ్ళి ఎతకమంటాడు. తూర్పు దిక్కున ఎక్కడ ఎతకమంటున్నాడో చూడండి ఒకసారి. చదవండి సార్. సార్ ఇక్కడ శ్లోకంలో కూడా కొంచెం దించండి సార్. అక్కడ యవనులను ఉంది సార్, కొంచెం దించండి ఒక్కసారి సార్. ఇక్కడ చూడండి సార్. కాంబోజ యవనాంశ్చైవ అని ఉంది సార్. చకానాం పత్తానిచ అని ఉంది సార్. పత్తనానిచ. ఇగో బహ్లికాన్, ఋషికాశ్చైవ, పౌరవానధ, టంకణాన్, చీనాన్, చైనా కూడా ఉందండి. అవునండి, చదవండి సార్. వాల్మీకి రామాయణం కిష్కింధకాండ 43వ సర్గ. అక్కడ మ్లేచ్ఛ, పులింద, సురసేన, ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంబోజ, యవన, శక, బాహ్లిక, ఋషిక, పౌరవ, టంకన, చేన, పరమచేన, నిహార, వరద దేశములలో బాగుగా వెతికి హిమవత్ పర్వతమునందు కూడా సీతకై అన్వేషించుడు అని చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ యవనులు కనపడుతున్నారు. మరి ఇందాక ఆ యవనులందరూ కూడా చనిపోయారు కదా, వాళ్ళందరినీ కూడా చెల్లాచెదురు చేసి నాశనం చేసేసారు కదా. మళ్ళీ ఇక్కడ త్రేతాయుగంలో కల్లా మళ్ళీ ఇక్కడ మనకి యవనులు కనపడుతున్నారు. అంటే ఇక్కడేదో డంబాబుస్ ఉంది. ఇక్కడేదో డంబాబుస్ తప్పకుండా ఉంది. సో, ముందుకెళ్దాం. ఉత్తరకాండ 2వ భాగానికి వెళ్దాం. చదవండి సార్. ఉత్తరకాండ 2వ భాగం 100వ సర్గలో శ్లోకం 9, 11లో కొన్ని విషయాలుంటాయి. ఇక్కడ గాంధార రాజ్యం మీదకి నువ్వు యుద్ధానికి వెళ్ళు అని శ్రీరాముడికి మరియు భరతుడికి ఒకళ్ళు చెప్తుంటారు. అది ఏంటో మీరు ఒకసారి చూడండి. తాత్పర్యం చదవండి సార్. మా దేశము దగ్గర సింధు నదికి 2 ప్రక్కల ఉన్న గంధర్వ నివాసమైన ఫలములతో ప్రకాశించుచున్న ఈ దేశము చాలా అందమైనది. శైలూష్యుడనే గంధర్వుని వంశమునకు చెందిన ఆయుధదారులు, యుద్ధ విశారాదులు, గొప్ప బలము గలవారు అయిన 3 కోట్ల మంది గంధర్వులు ఆ దేశమును రక్షించుచున్నారు. శైలూషుడు అనే పదాన్ని గుర్తుంచుకోండి. గంధర్వ లేకపోతే గాంధార అనే పదాన్ని గుర్తుంచుకోండి. ఓకే. వాల్మీకి రామాయణము, పుల్లెల శ్రీరామచంద్రుడు. రైట్. ఇది వచనం తీసుకున్నాను ఎందుకంటే చాలా పేజీలు చూపించాల్సి వస్తుంది. సో, ఇందులో చూసినా కూడా శైలూషుడు, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. శైలూషుడు అనే గంధర్వుని వంశమునకు చెందిన
ఆయుధదారులు, యుద్ధ విశారదులు, గొప్ప బలము గలవారు అయిన 3,00,00,000 మంది గంధర్వులు ఆ దేశమును రక్షించుచున్నారు. గొప్ప బలము గల రామా! నీవు ఆ గంధర్వ నగరమును జయించి ఆ స్థానమునందు నీకు సంబంధించిన 2 నగరములు చక్కగా నిర్మించుకోమని చెప్తున్నాడండి. సో, యుద్ధానికెళ్ళు అని. సో, అక్కడ యుద్ధానికెళ్ళిన తర్వాత బ్రహ్మర్షి తక్షుడు, పులస్కుడు అను భరత పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అక్కడ మంచి నగరాలను గూడా నిర్మించమని చెప్తున్నాడండి. రైట్. ఇంకా ముందుకెళ్తే మాంసము భుజించే క్రూరములైన వేలాది భూత సముదాయములు కూడా గంధర్వపుత్రుల మాంసములను తినుటకై భరతుని వెంట వెళ్ళెను. ఎన్నో వేల సింహాలు, వ్యాఘ్రాలు, అడవి పందులు, ఆకాశమునందు సంచరించు పక్షులు సేనకు ముందు వెళ్ళినవి. ఆ మార్గములో 1.5 మాసములు ప్రయాణము చేసిరి. అంటే అయోధ్య నుండి బయలుదేరి గాంధారాకి వెళ్ళి అక్కడ ఎళ్ళేటప్పుడు 'ఆర్ఆర్ఆర్' సినిమాలో లాగా మరి సింహాలు, పులులు వగైరా ఇవన్నీ గూడా తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఈ గాంధార రాజ్యానికి చెందిన వారిని శైలుషుడు అనే వాడు రాజు ఎవరైతే ఉన్నారో అతని వంశస్థులు పరిపాలిస్తున్న దాన్ని మరి వీళ్ళు నాశనం చేసి అటు తర్వాత తక్షశిల మరియు పుష్కలావతము అనే 2 ఊళ్ళని వీరు కట్టినట్టుగా మనకి ఉత్తరాఖండలో కనపడుతుంది. భరతుడు గంధర్వ దేశములో తక్షశిల అను పురములో తక్షుణ్ణి రైట్ అండి. గాంధార దేశమునందు పుష్కలావతమందు పుష్కలుణ్ణి రాజుగా చేసెను. తక్షుడు, పుష్కలుడు ఎవరు? భరతుని కుమారులు. ఇది ఉత్తరాఖండంలోని 101వ సర్గములోని మరి 10, 11, 12 నుంచి 15 శ్లోకాల మధ్యలో ఉంటుంది. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ శైలుషుడు ఎవరు? తక్షశిల భరతుడు కట్టించాడా? పుష్కలావతం పురం ఎక్కడుంది? ఇవన్నీ గూడా చూడాల్సిన అవసరత మనకి ఎంతగానో ఉంది. మొట్టమొదటిగా శైలుషుడు అంటే సెల్యూకస్. లేదా సెల్యూకస్ యొక్క వంశస్థులు, అతని కుమారులు. సెల్యూకస్ గురించి మనం చదవాలంటే 'ద హౌస్ ఆఫ్ సెల్యూకస్' అనే పుస్తకం. ఇది హిస్టారికల్ బుక్. ఇందులో మనం ఎన్నో విషయాల్ని చూడొచ్చు. సో, ఈ సెల్యూకస్ అనే వ్యక్తి మరి ఇండస్ వ్యాలీ దగ్గర మరి అటు తర్వాత గాంధార ఏరియాలో ఈ ఏరియాని కూడా ఇతను పరిపాలించాడు. కావాలంటే సెల్యూకస్ సూన్ టర్న్డ్ హిస్ అటెన్షన్ వన్స్ అగైన్ ఈస్ట్‌వర్డ్. ద పర్షియన్ province in what we now modern Afghanistan together with the wealthy kingdom of Gandhara and the states of Indus Valley. సింధు నది దగ్గరే అని అన్నారు గదా! మనకి మ్యాప్ ప్రకారంగా కలుస్తుంది. ఫోనెటిక్స్ ప్రకారంగా శైలుషుడు అని అన్నారు. అండ్ ద సక్సెసర్స్ ఆఫ్ శైలుషుడు దట్ ఈస్ సెల్యూకస్. అది మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. శైలుషుడు అనే గంధర్వుని వంశమునకు చెందిన ఆయుధదారులు అని. సో, ఇది సెల్యూకస్ యొక్క వంశము. సెల్యూకస్ 1, ఆ తర్వాత యాంటియోకస్ 1, సోటర్, ఆ తర్వాత ఇక్కడ సెల్యూకస్, మళ్ళీ సెల్యూకస్ 2, సెల్యూకస్ 3, సెల్యూకస్ 4. మనకిక్కడ చాలా మంది సెల్యూకస్‌లు మనకి హిస్టరీలో కనపడతారు. ఈ సెల్యూకస్ వీళ్ళందరూ గూడా గాంధార రీజియన్‌లోనే ఉన్నారు. వీళ్ళు ఇండో గ్రీకులుగా మారిన తర్వాత గూడా సెల్యూకస్ అనే పేరు ముందుకెళ్ళింది. సెల్యూకస్ 6 మీకిక్కడ చూడొచ్చు. సెల్యూకస్ 6 రైట్. ఇండో గ్రీకులుగా మారిన తర్వాత అంటే సెల్యూసిడ్ ఎంపైర్ పడిపోయిన తర్వాత కూడా మరి వీరు ఇంకా ముందుకి ఇండో గ్రీకులుగా గూడా జీవించి ఉన్నారు. ఈ 2 పురములు నిర్మించబడ్డాయని. మరి తెలుగులో తప్పుగా ట్రాన్స్‌లేట్ అయిందా అని ఒకసారి మనం ఇంగ్లీష్‌లోకెళ్ళి చూస్తే, ఇంగ్లీష్‌లో కూడా మనకి ఇదే కనపడుతుంది. ఇక్కడ మనం చూస్తే శైలుష్య సుత వీర తిస్త్రః కోట్యో మహాబలాః అని కనపడుతుంది. శైలుష. సో, ఇక్కడ శైలుక అని రాశారు. రైట్. శైలుక మేబీ సెల్యూకస్ అని చెప్పడానికేమో. బట్ హీ ఈజ్ సెల్యూకస్. విచ్ సెల్యూకస్ వి డోంట్ నో. సో, తక్షశిల అనేది ఇది తర్వాత కాలంలో అక్కడ గూడా మరి అశోక చక్రవర్తి మరి ఇవన్నీ గూడా చేయించడం జరిగింది. ఈ గ్రెకో బుద్ధిజం గురించి మనం చూసాం. వీళ్ళు గాంధారాలోనే ఉండేవాళ్ళు. గాంధార ఆర్ట్
కూడా అక్కడే స్టార్ట్ అయింది. తక్షశిల అనేది మరి ఇది బౌద్ధులకు చెందింది. మొట్టమొదటిగా అది ఆహ్, దర్యావేషు రాజు కాలంలో, పర్షియన్ రాజు దర్యావేషు కాలంలో ఇదంతా గూడా పర్షియన్ ఎంపైర్‌లోకెళ్ళిపోయింది. అటు తర్వాత ఇది బుద్ధుడు పుట్టిన తరువాత కాలంలో, చాలా తరువాత అక్కడ ఒక యూనివర్సిటీ వగైరా ఈ బుద్ధిస్ట్ యూనివర్సిటీ కట్టడం జరిగింది. ఇవే అక్కడ ఉండే బౌద్ధ ఆరామాలు. రైట్ అండి. మ్యాప్ ప్రకారం జూస్తే ఇవి దగ్గర దగ్గరే ఉంటాయి. ఏది తక్షశిల మరియు పుష్కలావతము ఈ 2 గూడా. సో, ఇలా యవనులు ఇంత క్లియర్‌గా మన ఇండియాతో ఇంత మంచి రిలేషన్‌షిప్ కలిగి ఉన్నవాళ్ళు, మరి వాళ్ళ కాయిన్స్ ఉన్నాయి, వాళ్ళ శాసనాలున్నాయి, వాళ్ళు బుద్ధిస్టులుగా ఉన్నారు. మరి ధేనుకాకటం అనంటే ధాన్య కటకం. ధాన్య కటకం అంటే మన అమరావతి. సో, ఇక్కడ గూడా వచ్చి ఇక్కడి దాకా గూడా మరి గ్రీకులు ఉన్నారు. మరి గ్రీకులు అంటే యవనులు కాదు అని ఎలా అంటారు సార్ మదన్ గుప్తా గారు మీ వీడియోలో? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రజలకి? ప్రజల్ని మోసం జేయాలనుకుంటున్నారా? నెక్స్ట్. ఈ యవనులు అనే వాళ్ళ రిఫరెన్స్ మహాభారతంలో నేను 9 రిఫరెన్స్‌లు పెట్టాను చూడండి. ఆది పర్వంలో మరి యవనులుంటారు 2 సార్లు. అటు తర్వాత సభా పర్వంలో 2 సార్లు, వన పర్వంలో 2 సార్లు, ఉద్యోగ పర్వంలో ఒకసారి, భీష్మ పర్వంలో ఒకసారి, అనుశాసన పర్వంలో ఒకసారి. కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. చెక్ జేసుకోండి ఇఫ్ ఐ యామ్ రాంగ్. సో, ఇలా మోసం చేయడం ఆపండి.